కోటి దేవతన మంగళ సభలో వెలసిన తల్లివే సంతోషి. లాభక్షేమాల చెల్లెలై జగమంతా వెలిగిన సంతోషి. జై జై సంతోషి మాత, జై జై జగదంబా. భక్తుల కోరిక తీర్చే తల్లి శరణు శరణు అంబా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్న వేళ, పార్వతి లక్ష్మి సరస్వతి దీవెనలిచ్చే వేళ, విఘ్నేశ్వరుడు సింహాసనంపై కరుణతో వెలసెను. లాభక్షేములు తండ్రి పక్కన ఆనందంగా నిలిచిరి. రాఖీ పౌర్ణమి పర్వదినాన రక్షలు కట్టే వేళ, సోదర సోదరి ప్రేమ బంధంలో కాలందు వేలి విరిసే. మాకు చెల్లెలు లేదే తండ్రి అని లాభక్షేములు పలికిరి. ఆ మాట విని గణాదుని కన్నుల్లో కరుణ పొంగెను. కన్నీటి బిందువు తామరపై అమృతమై జారెను. తామరలో నుండి దివ్య కాంతి జగమంతా నిండెను. నాలుగు చేతులతో నవ్వుతూ తల్లి ప్రత్యక్షమాయే. త్రిశూలముఖ చేతిలో, అభయహస్తం మరొక చేతిలో, అన్న పాత్రతో అన్నదానం, వరముద్రతో కరుణ చూపే. ఆ చిరునవ్వు చూసిన దేవతలు ఆనందంతో పొంగిరి. సంతోషమే పంచే తల్లి అని నామకరణం చేసిరి. సంతోషి మాత అని నామం జగమంతా మారుమోగే. లాభక్షేములకు రాఖీ కట్టి ప్రేమ బంధం నిలిపే చరణం. కరీంనగరం కమ్మ తోటలో కొలువై ఉన్న తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కరుణామయి. 16 శుక్రవారాల వ్రతము భక్తితో ఆచరించిన, పులుపు విరిచి పూజించిన ఫలమిచ్చే తల్లి. జై జై సంతోషి మాత, జై జై జగదంబా. లాభక్షేమాల దాయిని లోకమాత. మా కుటుంబాలకు సంతోషాలు ప్రసాదించు తల్లి. నీ చరణాల శరణు మాకు శాశ్వతానందం తల్లి.
భక్తి భావంతో రచన నీ దాసుడు సంజీవుస్కమల్లా జై సంతోషి మా